భూమా బొమ్మ ఎవరిది? భూమా కుటుంబానికి అసలు రాజకీయ వారసులు ఎవరు? ఇప్పుడు ఇదే చర్చ ఆళ్లగడ్డలో కాకరేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ భూమా కుటుంబం రెండుగా చీలిపోయింది. అఖిలప్రియకు అసలు భూమా కుటుంబంతోనే సంబంధం లేదని ఓ వర్గం చెబుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఆళ్లగడ్డ ఒకప్పుడు బాంబుల గడ్డ, కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ లేకపోయినా కావాల్సినంత పొలిటికల్ యాక్షన్ మాత్రం ఉంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ పంచాయతీ ఆసక్తి రేపుతోంది. ఆళ్లగడ్డ తనదే అంటున్న అఖిలప్రియ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటారు. ఇటీవలే ఆళ్లగడ్డలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభకు ఏవి సుబ్బారెడ్డి రాకూడదంటూ అల్టిమేటం ఇచ్చి తన పంతం నెగ్గించుకున్నారు భూమా అఖిలప్రియ. మరోవైపు ఆళ్లగడ్డ టికెట్ రేసులో తాను ఉన్నానంటున్నారు సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానంటున్నారు ఆయన. ఒకవేళ తనకు టికెట్ రాకపోయినా పర్వాలేదు కానీ భూమా కుటుంబానికి అఖిలప్రియకు మాత్రం టికెట్ ఇవ్వకూడదంటున్నారు. ఈ ఆళ్లగడ్డ పంచాయతీ టీడీపీ హైకమాండ్ ను పరేషాన్ చేస్తోంది. అది ఎవరి గడ్డో తేల్చలేక సతమతమవుతున్న టీడీపీ అధిష్టానానికి ఇప్పుడు భూమా కుటుంబం నుంచే మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఆళ్లగడ్డ వేదికగా భూమా కుటుంబంలో మరో వారసత్వ పోరు తెర మీదకి వచ్చింది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన బంధువులంతా తమ మద్దతు కిషోర్ రెడ్డికి అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానన్న భూమా కిషోర్ రెడ్డి టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని స్పష్టం చేశారు. భూమా అఖిలప్రియకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆమెకు ఆమె భర్తకు భూమా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆయన. మద్దూరు అఖిలప్రియ, భార్గవ నాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము చెప్పేది ఒకటే మెయిన్, రాబోయే ఎలక్షన్స్లో భూమా కుటుంబం మద్దతంతా నా తరపున ఉంటుంది, నాకు ఉంటుందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఆమె కేవలం ఈరోజు ఆమె రాజకీయాలు చేసేది ఒకటే ఒక దానికోసం, డబ్బులు సంపాదించుకోవడానికి, క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంది తప్ప. టీడీపీ వైసీపీ పార్టీల్లో భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దశాబ్దాల పాటు కీలకంగా వ్యవహరించారు. ఆళ్లగడ్డతో పాటు నంద్యాల వ్యాప్తంగా భూమా కుటుంబానికి భారీ అనుచరగణం ఉంది. వాళ్ళిద్దరి మరణం తర్వాత కుమార్తె భూమా అఖిలప్రియ రాజకీయ వారసురాలిగా తెరంగేట్రం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు అఖిలప్రియ. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అఖిలప్రియ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భూమా కుటుంబ రాజకీయ వారసత్వంపై చర్చ జరుగుతోంది. అఖిలప్రియకు వ్యతిరేకంగా పలువురు భూమా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. దీంతో టికెట్ ఫైట్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పొడిస్తే ఆళ్లగడ్డలో ఏ పార్టీ పోటీ చేస్తుంది, భూమా కుటుంబం నుంచి బరిలో ఎవరు నిలుస్తారో అన్న చర్చ ఆసక్తి రేపుతోంది.